Hello, your good name? మై నేమ్ ఈస్ రోహిత్. యాక్చువల్లీ నేను యూకే అబ్రాడ్ స్టడీస్ కోసం ప్లాన్ చేస్తున్నాను అనమాట. అయితే ఇట్లా మా ఫ్రెండ్ ఒక అతను ఆల్రెడీ యూకేకి వెళ్ళి ఉండే. సో Okay. యూకేకి వెళ్ళి ఉండే వాడి త్రూగా నేను నార్మల్గా సజెషన్ తీసుకున్నాను. నార్మల్గా చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. కాకపోతే ఈ కన్సల్టెన్సీ చాలా బెస్ట్ అని వాడు సజెస్ట్ చేసిన అంటే మా ఫ్రెండ్స్ త్రూగా కూడా తెలుసుకున్నాను అనమాట. కొంచెం బెస్ట్ కన్సల్టెన్సీ అన్నిటికీ యూస్ఫుల్ ఉంటుంది, మళ్ళీ ట్రస్టెడ్. సో అందులో అకామిడేషన్కైనా వీసా ఖర్చులకైనా లోన్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా లోన్స్కి అవైలబుల్గా మంచి ట్రస్ట్ఫుల్గా అందరినీ నమ్మేలాగా కూడా కొంచెం బెటర్గా అనిపించింది ఈ రీసోర్స్ అనేది. మా ఫ్రెండ్ కూడా ఆల్రెడీ వెళ్ళాడు కాబట్టి ఇంకా కన్ఫర్మేషన్ వచ్చిందనమాట. ఓకే. సో, మీ ఫ్రెండ్ గూడా వెళ్ళాడు గాబట్టి నమ్మకంగా చెప్పారు. సో, మీరు గూడా త్రూ వీసోర్సే వెళ్తూ ఉన్నారు. బిఫోర్ వీసోర్స్ ఏదైనా కన్సల్టెన్సీకి ఎళ్ళున్నారా మీరు? బిఫోర్ రీసోర్స్ అంటే నార్మల్గా నేను ఆన్లైన్లో చూస్తుండే చాలా వరకు అబ్రాడ్ కన్సల్టెన్సీస్ కోసం చూస్తుంటే వస్తూ ఉంటాయి కదా, అట్లా చూసా. కాకపోతే ట్రస్టెడ్ అనిపించలే. ఇది కూడా ₹1 కూడా ఛార్జ్ చేయకుండా చేస్తా అన్నారు కాబట్టి ఇది కొంచెం ట్రస్టెడ్గా, మళ్ళీ అందులోటి అన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గా ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు చేస్తా అన్నారు కదా. డాక్యుమెంట్స్ ఇన్ ద సెన్స్ లైక్ లోన్కి మంచి సివిల్ లేకపోయినా కూడా అట్లాంటివి ఏమైనా లేకపోయినా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తా అన్నారు కదా అని చెప్పేసి ట్రస్ట్ చేయాలి అనిపించింది. అందులోటి మా ఫ్రెండ్ కూడా ఆల్రెడీ ఈ ఈ కన్సల్టెన్సీ త్రూగానే వెళ్ళున్నారు. వెళ్ళున్నారు. అందులోటి మీ లోన్కి కూడా ఫ్రెండ్ ఏ కంట్రీకెళ్లారు? యూకేకి వెళ్ళారు. మీరు గూడా యూకేనా? యునైటెడ్ ఓకే. కింగ్డమ్. యూకేలో ఏం చదువుకోవాలనుకుంటున్నారు? ఏ యూనివర్సిటీ నేను సెలెక్ట్ చేసుకున్నారు? మైక్రో ఎలక్ట్రానిక్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే. యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ అయితే దాని గురించి చేద్దామని రైట్. అంటే ఈ రోజే వచ్చారా? ఈరోజు వచ్చాం. ఓకే. సో, ఫస్ట్ డే ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? ఫస్ట్ రాగానే ఎలా అనిపించింది ఇక్కడికి? అంటే అన్నీ చేస్తున్నారు కదా, ఇక అట్లా అని చెప్పేసి నేను కూడా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అందులోటి మన త్రూగా కూడా ఒక నలుగురు జనాలకి అర్థమైతే పోతుంది. ఓకే. ఫస్ట్ డే ఆల్‌రైట్. ఎక్స్పీరియన్స్ అందరికి సో, ఎక్స్పీరియన్స్. లోన్ ప్రాసెస్ గురించి కావచ్చు, స్కాలర్‌షిప్, స్కాలర్షిప్ వీసా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసారా అవును, క్లియర్‌గా? అన్ని ఎక్స్పీరియన్స్. ఓకే. సో, ఈజీగా అనిపించిందా ప్రాసెస్ ఇక్కడ? ఈజీగా అంటే ఇక ట్రస్ట్ఫుల్గా అనిపించింది అనమాట, ఈజీ కాకుండా. ఓకే. రైట్. ఎడ్యుకేషన్ లోన్ ఎంత వస్తుందని చెప్పారు? మీరు కొలెటరల్ పెట్టాలా? నాన్ కొలెటరల్ అంటే వస్తుందా? ఇప్పుడు యూనివర్సిటీని బట్టి అకామిడేషన్ వేవర్స్ ని అన్ని కలుసుకొని ఇక దాని త్రూగా వస్తుందని చెప్పినారు అనమాట. అంటే నియర్లీ నార్మల్గా 30 to 50 lakhs మధ్యలో వస్తుందని. అది కూడా ప్రాపర్టీ ఏమైనా పెట్టాలన్నారా? నాన్ కొలెటరల్ నాన్ ఇప్పిస్తారా? కొలెటరల్ ఓకే. సో, మొత్తానికి మీకు ప్రాపర్ గైడెన్స్ అయితే దొరికింది ఫస్ట్ డే. అప్రూవ్ రైట్. చేసుకోవచ్చు సో, మనం. ఫస్ట్ డే ఎక్స్‌పీరియన్స్‌లో ఓవరాల్‌గా వీసోర్స్ గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఎవరైనా రావాలనుకుంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్కి పోవాలనుకుంటే వీసోర్స్ని కన్సల్ట్ చేసుకోవడం మంచిదని చెప్తుంది. ట్రస్ట్ఫుల్. ఓకే. ఆల్‌రైట్. థాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.